స్కూల్ ఫీజుల పెంపుపై సీఎం ఆగ్రహం. అవసరమైతే స్కూళ్లు రద్దు చేస్తామని వార్నింగ్. మంత్రులకు సీఎం సీరియస్ వార్నింగ్. ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాదా అన్న సీఎం. శిశువుల అక్రమ రవాణా జరిగితే లైసెన్స్ను రద్దు చేయండి. సుప్రీంకోర్టు వార్నింగ్. పలు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన. జాబితా విడుదల చేసిన భారత వాతావరణ శాఖ. స్కూల్ ఫీజుల పెంపును ఏమాత్రం సహించబోమని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా హెచ్చరించారు. ఫీజుల పెంపును నిరసిస్తూ తల్లిదండ్రుల ఆందోళన చేపట్టారు. దీంతో మోడల్ టౌన్లోని క్వీన్ మేరీ స్కూల్ యాజమాన్యం పిల్లల్ని వేధించడం ప్రారంభించింది. అంతేకాకుండా స్కూల్ నుంచి బహిష్కరించారు. ఈ విషయాన్ని తల్లిదండ్రులు ఎక్స్ ద్వారా ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి రేఖా గుప్తా మండిపడ్డారు. ఫీజుల పెంపును సహించబోమన్నారు. పాఠశాల రిజిస్ట్రేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు. ఏ యాజమాన్యం అక్రమంగా ఫీజులు వసూలు చేసినా ఇదే గతి పడుతుందని వార్నింగ్ ఇచ్చారు. మంత్రులకు సీఎం చంద్రబాబు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. కేబినెట్ సమావేశంలో ముగిసిన తరువాత సీఎం మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. కొన్ని విషయాల్లో ఎన్నిసార్లు చెప్పినా మార్పు రాదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి గోవుల మృతిపై వైసీపీ అసత్య ప్రచారాన్ని తిప్పికొట్టడంలో మంత్రులు వైఫల్యం చెందారని మండిపడ్డారు. సంక్షేమ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మంత్రులు విఫలమవుతున్నారని దుయ్యబట్టారు. నవజాతి శిశువుల అక్రమ రవాణా కేసులపై యూపీ ప్రభుత్వ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏ ఆసుపత్రిలోనైనా చిన్నారుల అక్రమ రవాణా జరిగినట్లు తేలితే లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించింది. ఇలాంటి కేసులకు సంబంధించిన విచారణను 6 నెలలలోపు పూర్తి చేయాలంది. రోజువారీ విచారణను కూడా నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేరాలను నిరోధించేందుకు ప్రభుత్వానికి మార్గదర్శకాలు ఇచ్చింది. దేశంలోని 10 రాష్ట్రాలు లేదా యుటిల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. అస్సాం, మేఘాలయాలో ఈరోజు రేపు వర్షాలు పడతాయని తెలిపింది. రేపు బీహార్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో వర్షాలు కురుస్తాయని వివరించింది. శుక్ర, శనివారాల్లో జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, హిమాచల్ ప్రదేశ్లో పడొచ్చని పేర్కొంది వాతావరణ శాఖ.